ఇంకొకటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరుణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యిండు. ఎక్కడ అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించినటువంటి అంశంలో ఒక నలుగురునో ముగ్గురునో వీళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ ఇచ్చిర్రు. సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్లో స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఖాతాను కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ కన్వీనర్ అరుణ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఏదో అరెస్ట్ చేసి పటియాలా కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. అమిత్ షా ఫేక్ వీడియోలో అరుణ్ రెడ్డి పాత్ర ఉన్నట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. దీంతో అరుణ్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అరుణ్ రెడ్డి ఫోన్లను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. ఈ అరెస్టుపై కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డిని విడుదల చేయాలని చెప్పారు. సిద్దిపేటలో జరిగినటువంటి సభలో అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి వాటిని బీసీ ఎస్టీలకు పంచుతాము, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలను పుట్టగొట్టింది అనేటువంటిది చెప్పిండు. ఏది సిద్దిపేట సభలో. దాన్ని ఏం చేసిరంటే ఒక మధ్యలో కొంచెం తీసేసి మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం అనేటువంటి విధంగా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి సిద్దిపేట సభ నుంచి ఆ రోజు నుంచి రిజర్వేషన్ల మీదనే పడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు తీసేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉన్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అంశంలో కాంగ్రెస్ స్పష్టంగా ఉంది, మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామనేది. ఆ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగినటువంటి దానిపైన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఒక ఫేక్ వీడియో సృష్టించబడింది. ఆ ఫేక్ వీడియోలో వచ్చినటువంటి అంశంలో అరెస్ట్ చేస్తే అంటే రిజర్వేషన్ల అంశంలో ఒక ఫేక్ వీడియో తయారు చేసినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటలు, చేస్తున్నటువంటి హామీలు, చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఫేక్ అని అనుకోవాలా? ఈ అంశం పైన కూడా క్లారిటీ రావాలి.